నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చాలా వరకు ఇప్పుడు వివాహాలు చూస్తున్నాము. ఒకప్పటి వివాహాలతో పోలిస్తే ఇప్పుడు అంత పద్ధతిగా సాంప్రదాయంగా జరుగుతున్నట్టు కనిపించినా జరగట్లేదేమో అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఎందుకు అనంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్న వాళ్ళ ఆలోచన కానివ్వండి, వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఫోటోల పైన, అంటే ఎంత మంచిగా అలంకరించుకుందాము, దానికి సంబంధించి ఏం కొనుక్కుందాము, ఇలాంటి వాటిపైన ఎక్కువ. అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు. వివాహం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకటేసారి అది అద్భుతంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వీటి మోజులో పడి అసలైన మన సాంప్రదాయాన్ని, ఆ పద్ధతులని కాస్త మనం పక్కన పెట్టేస్తున్నామేమో తెలియకుండానే అనే ఆలోచన వస్తోంది. అలా చూసుకుంటే ప్రస్తుత రోజుల్లో మనం వివాహ విషయంలో చేసే తప్పులేంటో తెలియజేయండి. తప్పకుండా. వివాహము అంటేనే మనకి ఆనందాన్ని ఇచ్చేది. ఆ రోజు మనం ఎంత ఆనందంగా ఉండగలిగితే మన జీవితం మొత్తం అంత ఆనందంగా ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే జీలకర్ర బెల్లం. ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టుకొని వధూవరులు ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నట్లయితే, జీలకర్ర బెల్లం ఒకరిని ఇట్లా చేయి పెట్టి అదే సమయంలో ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు వద్దన్నా పెరుగుతాయి. విడిపోటాలు ఇటువంటి ఏవీ జరగవు. కోపతాపాలు రావడం ఏవీ జరగవు. అదొకటి మిస్ అవుతున్నాం. రెండోది బంధువుల కోసం. నిన్న ఈ మధ్యకాలంలో నేను ఒక పెళ్లి చేయించాను. చక్కగా ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. నేను వెళ్ళిన దగ్గర నుంచి పెళ్ళి అయిపోయి నేను బయటకు వచ్చేంత వరకు ఆయన చెవిలో సెల్ ఫోనే ఉంది. అంటే అబ్బాయి పెళ్లి కొడుకు చెవిలో చెప్పినా వినలేదు. మాకేమనిపిస్తుంది, వాడి కర్మవాడు, మనం చెప్పడం నా ధర్మం చెప్పాను. అనుభవించేదెవరు? తను. మనకెందుకు? అప్పటికి 2 సార్లు చెప్పాను, వినలేదు. ఎంతసేపు ఏంటి భోజనాలు మొత్తం తనే చూసుకుంటున్నట్టుంది. ఇంకా అమ్మాయి సైడు అబ్బాయి సైడు భోజనాలు కానీ అన్నీ. ఇంకా టీ కాఫీల దగ్గర నుంచి లెక్క వేస్తే వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, భోజనాలు బఫే సిస్టమ్ ఏదీ లేదు. ఒకటి 2-3 మంత్రాలు చెప్పాడు. 1 నిమిషం పంతులు గారు అంటాడు, ఫోన్ మాడుతున్నాడు. నేను అప్పుడు చెయ్యాలా ఆపాలా? సమయానికి జరిగిందా వివాహం? సమయానికి కూడా జరగలేదు. నిజంగా చెప్పాలి అంటే ముహూర్త సమయంలో అమ్మాయికి పూల జడ కూడా లేదు. మేకప్ వేస్తున్నారు చక్కగా. 1 నిమిషం అని మేకప్ వాళ్ళు అంటున్నారు, అమ్మాయి అంతే అంటుంది. నాకు కోపం వచ్చి ఇవ్వాలన్నా రేపా పెళ్ళి, రేపైతే చెప్పండి రేపే వస్తాను నేను అని చెప్పాను. ఇంకా మరి ఏం చేయను, జోకులు చేశారా? మరి తప్పదు, కోపం వస్తుంది. గట్టిగా తిట్టలేము, తిడితే వాళ్ళ ఆనందాన్ని కొంచెం చిన్నపుచ్చినట్టు అవుతుంది. సో ఇవాళ రేపా చెప్తే రేపైతే అమ్మ రేపే వస్తాను, నా ప్రోగ్రామ్ వేరే వాళ్ళకి ఒప్ప చెప్పుకొని రేపు వచ్చేస్తాను, టెన్షన్ ఏం లేదు నాకు అని చెప్పంటే వాళ్ళు కూడా 1 నిమిషం అలా కాదులేండి అవుతుందండి అదేదో నవ్వుకొని కాస్త మళ్ళా అయినా సమయానికి కానీలేదు. ఇక ఇట్లా చిన్న తప్పులు అనమాట. సమయానికి కూర్చోకపోవడము, ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూడకపోవడము, ప్రతిదీ మీడియా. అప్పటికి నిజంగా చెప్తున్నాను, బ్రాహ్మణులకు ఒక రకంగా దండం పెట్టచ్చు. ఎందుకు దండం పెట్టచ్చు అంటే ముహూర్త సమయానికి చేస్తూ ఫోటోల కోసం జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ ముహూర్త సమయానికి పెట్టించి వీళ్ళు అంటే వాళ్ళు రెడీగా ఉంటే పాపం, మళ్ళీ వీళ్ళ తప్పు కాదు, వాళ్ళు వధూవరులు రెడీగా ఉంటే బ్రాహ్మణులు కష్టపడి చేయించి ఫోటోలకు కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. నెక్స్ట్ ముహూర్తం అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదులే అని వీళ్ళు కూడా 1 నిమిషం అయితే అయిందిలే బాబు ఫోటో తీసుకొని వీళ్ళు కూడా కేటాయిస్తున్నారు. బ్రాహ్మణులు కూడా 1 నిమిషం ఆగుతున్నారు. అది ఫోటో వాళ్ళు అర్థం చేసుకోరు, ఈ వధూవరులు పిల్లలు అర్థం చేసుకోరు, పిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా హుషారుగా ఉన్నారులేండి. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎంతసేపు ఉన్న ఫోటోలకు, డాన్సులు చేయమనడం, ఈ మధ్య రకరకాలుగా చూస్తున్నాం కదా సోషల్ మీడియా. నిన్ననే చూశాను, అమ్మాయి ముద్దు పెట్టింది అబ్బాయికి డైరెక్ట్ పెళ్ళిలో, లిప్ టు లిప్. ఇక పచ్చిగా చెప్తున్నాను. మీరు లైవ్ లో చూసారా లేదంటే మన మీడియాలో చూశాను, సెల్ ఫోన్లో చూశాను. దాన్ని ఏమనాలా అమ్మాయిని అసలు? అది సాంప్రదాయమా? అది ఎక్కడ 4 గోడల మధ్య చేసుకోవాల్సిన పనిని 200 మంది మధ్యలో చేసుకుంటే, అంటే రాను రాను సాంప్రదాయాలు పోతున్నాయి. మనం ఫస్ట్ ఏంటంటే బ్రాహ్మడు చెప్పింది వినాలి. వివాహమే కాదు, ఏ పూజలు చేసినా కానీ బ్రాహ్మడి మంత్రాలు వినటం వల్ల చెవులు చేసిన పాపాలు పోతాయి.
మనస్సుకి ప్రశాంతత వస్తుంది, నిర్మలత్వం వస్తుంది. ప్రతి పాపము కూడా ఆ మంత్రాలు వినటం వల్ల పోతాయి అని శాస్త్రమే చెప్తుంది. మరి అది మానేశాం మనం. మంత్రాలు వాళ్ళతో అనిపిస్తాం, అది కూడా మనస్ఫూర్తిగా అంటే శక్తి వస్తుంది. కొంత ఆ మంత్రాల ద్వారా వాళ్ళకు కొంత శక్తి వస్తుంది, ఆధ్యాత్మిక శక్తి. నేను చెప్పేది ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. తద్వారా వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉత్తీర్ణత పొందుతారు. ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, మేధాశక్తి పరంగా కావచ్చు, ఉద్యోగాలు చేసినా చదువుకున్నా. ఇవాళ చాలామంది మా అబ్బాయికి చదువు మీద ధ్యాస లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసే మొట్టమొదట తప్పులు ఈ పెళ్ళిళ్ళల్లో చేస్తున్నాం కాబట్టి తర్వాత వంశం కూడా అదే తప్పులకి బానిస అయిపోతున్నారు. ఇంకెటువంటి తప్పులు జరుగుతున్నాయంటారు? ఇంకా ప్రతిదీ అమ్మా ఇది అది అని కాదు, అసలు ఆ పెళ్ళిళ్ళల్లో ఒక్క తప్పు అని చెప్పడానికి లేదు. ఇవాళ రేపు అయితే అంటే ఏది కూడా సక్రమంగా జరగట్లేదు. కనీసంగా ముహూర్తం ఉదయం 10ంటికి ముహూర్తం అంటే పిల్లవాళ్ళు 8ంటికి గనక పీటల మీద కూర్చుంటే, తక్కువలో తక్కువ 9ంటికి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా చేయొచ్చు అంత ప్రశాంతంగా చేయొచ్చు. అసలు నిజంగా వివాహం చేయాల్సిన ఆ సమయం ఎంతసేపు చేస్తే, అంటే 1 గంట 2 గంటల 3 గంటలు ఎంతసేపు చేస్తే నిజంగా ఆ మంత్రాలన్నీ కరెక్ట్గా చదవచ్చు, చేసే విధానం అంతా కరెక్ట్గా చేయొచ్చు అంటారు? కనీసంగా 3 గంటలు, 3 అవర్స్ మంచిగా ప్రశాంతంగా చేస్తే 3 గంటలు. ఆ 3 గంటల్లో అసలు ఎంత వైభవంగా చేయొచ్చు అంటే, కొన్ని పెళ్ళిళ్ళు నేను చూశాను, ముహూర్తానికి టైం ఇట్లా కాసేపు చూసుకున్నాను, 8 నిమిషాల పాటు ఇట్లా ఆగాం. మేము చెప్పినది విన్నవాళ్ళు. టైంకి మీరు కూర్చోవాలి అంటే టైంకి, మీరు ఏ టైమో చెప్పండి ఆ టైంకి కూర్చుంటాం. అట్లా అన్న వాళ్ళు నిజంగా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలా ఉన్నవాళ్ళు, వాళ్ళకైతే ముహూర్తం ఇంకా కాలేదు అని చెప్పి వెయిట్ చేసాం, జీలకర్ర బెల్లం పెట్టించడానికి వెయిట్ చేసాం మేమే. అంత ప్రశాంతంగా ముహూర్తం ముందు జరిగే ప్రతి ప్రక్రియ జరిగిపోయింది. అమ్మాయికి చేసే గౌరీ పూజ కావచ్చు, అబ్బాయితో చేయించే గణపతి పూజ కావచ్చు, కాళ్ళు కడిగిచ్చేది కావచ్చు, అన్నీ టైంకి అయిపోయినాయి. అలా ఉండగలిగితే నిజంగా వాళ్ళ ఆ టైంలో మాకు కూడా అనిపిస్తుంది అంటే ప్రతి పురోహితుడికి ఇలా ఉండగలిగితే వీళ్ళు నిజంగా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారమ్మా. లేదు అంటే మేము కూడా చికాకు పడతాం, అమ్మ ఏంది వీళ్ళతో గోళ చేయించి బయటపడితే హాయిగా ఉంటుంది కానీ మాకు అనిపిస్తుంది. ఏ పూజ అయినా కానీ ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ సంవ్రతమే చేయిస్తున్నాం, టైంకి కూర్చోకపోతే ఎంత చికాకు పుడుతుందో. 1 నిమిషం అయ్యగారు చెప్పకూడదు కానీ మా ఫ్రెండ్ ఒకడు పోతే అప్పుడు స్నానం చేస్తున్నాడు సత్యనారాయణ సంవ్రతానికి అని పోతే, వ్రతం చేయించుకున్నా ఆయన 5 నిమిషాలు అయ్యగారు స్నానం చేసి వస్తాను. మీ ఫ్రెండ్ కాబట్టి మీరేమనుకోరు అని చెప్పి బిందాస్గా రెడీ అవుతున్నాడేమో. ఏం చెప్పండి నేను ఇంకా. ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా జీలకర్ర బెల్లం ఇంకా ముహూర్తం సమయం దాటిపోతుంది, ఫోటోలకు ఇవన్నిటికీ సమయం కేటాయించాలి అనుకున్నప్పుడు మీరన్నట్టుగా చాలామంది సమయానికి ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టిస్తే వివాహం అయిపోయినట్టుగా లెక్కలోకి వస్తుంది అని చెప్పి నిజంగానే త్వరగా మంత్రాలన్నీ ఫినిష్ చేసేసి ఆ జీలకర్ర బెల్లం పెట్టించి తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ తాపీగా చేసుకుంటారు. నిజంగా జీలకర్ర బెల్లం ఒక్కటి పెట్టేస్తే నిజంగా పెళ్ళి అయిపోయినట్టే లెక్క కిందకి వస్తుందా? 100% అయిపోయినట్టే. ఇవన్నీ కూడాను నెమ్మదిగా చేసుకునేది. ఎందుకు మరి మంగళసూత్ర ధారణ ఎందుకు? జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్ళి అయిపోతే మంగళసూత్ర ధారణ ఎందుకు అంటే, మంగళసూత్రంలో లక్ష్మీదేవిని ఆవాహనం చేస్తాం. ఆ అమ్మాయి మెళ్ళో మంగళసూత్రం ఉన్నంత కాలము ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా ఉండాలి. లక్ష్మి అనగానే ధనమే కాదు, అష్టలక్ష్ములు ఉన్నారు మనకి. అష్టలక్ష్ములు సంతాన లక్ష్మి, గృహలక్ష్మి, వైభవలక్ష్మి, ఇలా రకరకాల లక్ష్ములు ఉన్నారు మనకి. ఒకే పేరుతో అనేక రకాల అష్టలక్ష్ములే కాకుండా మనం చాలా రకాల లక్ష్ములను కూడా మనం ఇవాళ తెలుసు. ఇలా ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు కూడా తన ఇల్లు లక్ష్మీప్రదంగా ఉండాలి. ఇంకా ఆడవారికి లక్ష్మీప్రదం ఏంటయ్యా అంటే అందరితో సంతోషంగా ఉండడం అసలు లక్ష్మీప్రదం. భర్తతో, అత్తమామలతో, పిల్లలతో. ఇప్పుడు వివాహం అయింది, తన మనవళ్ళను కూడా చూడగలిగి, ఇంకా మునిమనవళ్ళను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, మనవడి కొడుకును చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది లక్ష్మీప్రదం. అలా చూడగలగాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ కుటుంబం, ఆ వంశం ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉండాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పేసి మనం ఆ మంగళసూత్రం కట్టిస్తాం. ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, పెళ్ళైన తర్వాత 1 నెల కొన్ని రోజుల క్రిందటే విన్నాము, ఈరోజు పెళ్ళైతే రేపు వెంటనే నాకు వద్దు అని చెప్పి వెళ్లకుండా ఉండి డివోర్స్కి అప్లై చేసిన జంటలు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మనకు వివాహాల సంఖ్య ఎలా అయితే రెట్టింపు అవుతుందో దానికి మించి విడాకుల సంఖ్య రెట్టింపు అవుతుందని చెప్పి ఈ మధ్య వింటున్నాము. ఇదంతా జరగటానికి కారణం మీరు అన్నట్టుగా ఇటువంటి లోపాలు చేయటం వల్ల, పద్ధతి ప్రకారంగా జరగకపోవడం వల్లే అనుకోవచ్చు. అది ఒక కారణము. జాతకం కలవకపోతే కూడా వివాహాలు చేస్తే
ఒక కారణం. మరి కలవకుండా అంటే ముహూర్తాలు ఎలా పెడుతున్నారంటారు? ముహూర్తాలు అనేది ఇప్పుడు జాతకాలు, ఇప్పుడు ఒక జంటకు మనం చూస్తున్నాము, వాళ్ళకి జాతకం లేదు, వాళ్ళ పేర్ల మీద చూస్తాం. ఓకే. వాళ్ళ పేర్ల మీద ఏ రోజు బాగుందో చూసి పెడతాం. అందుకే ఈ జంతువులు, నాడి ఇట్లాంటివన్నీ మనకు పంచాంగంలో కనపడేది ఏంటంటే అదే. కాబట్టి అలా చూసి వాళ్ళకి వివాహాన్ని సెట్ చేస్తాం. ఆ వివాహం కూడా ముహూర్తానికైతే నిజంగా కలిసి ఉంటారు, ముహూర్తానికి లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జాతకాలు కలవాలి, ఫస్ట్ చూడాల్సింది జాతకాలు. ముందు పెళ్లి చూపులు కూడా చూడట్లేదు. ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన ప్రతిదీ కూడా పెళ్లి చూపులు కాకముందే అబ్బాయి అమ్మాయి బయోడేటాలు చూసి జాతకాలు కలిసినాయా లేదా చూసి ఆ తర్వాత పెళ్లి సంబంధాలకి చూడటానికి, అమ్మాయిని చూడటానికో అబ్బాయిని చూడటానికో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. అది చేయాల్సిన పద్ధతి. ఇంకా తీరా లగ్న పత్రిక రాసేటప్పుడు జాతకం కుదిరింది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏం చెప్తాం? నీకు అన్నీ కుదిరినాయి, కట్న కానుకలు మాట్లాడుకున్నాం, అబ్బాయి మంచివాడు, అమ్మాయి మంచిది, అబ్బాయికి ఇంత ఆస్తుంది, అమ్మాయికి ఇంత ఆస్తుంది, అన్నీ అంటే ప్రస్తుత కాలంలో సంబంధించి అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసి లగ్నపత్రిక రాద్దాం అనుకున్న సమయంలో జాతకం కలిసిందా అని అడిగితే ఏం చెప్పాలి? మేము కలిసిందనే చెప్తాం. ఇంకా కలవలేదు అని చెప్పాము అనుకోండి, అప్పుడు ఏం కావాలి వాళ్ళది? అప్పటికి వీళ్ళిద్దరూ 100 సార్లు సినిమాకు పోయి ఉంటారు. పెళ్లి చూపుల దగ్గర నుంచి లగ్నపత్రిక రాసేలోపు 100 సినిమాలు చూస్తారు వీళ్ళు, ఏమైనా కావచ్చు. కాబట్టి మనం అంటే ఇంకా నేను విఫలంగా చెప్పట్లేదు, అలా జరుగుతుంది కాబట్టి కలిసినే చెప్తాం. ఇంకా ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో మిస్టేక్ వాళ్ళ సైడ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పురోహితుల సైడ్ కూడా ఉంటుంది. పురోహితుల సైడ్ 100% ఉండదు. ఉన్నది అన్నది అబద్ధమైన మాట. పురోహితుల మీద నింద వేయటానికి వచ్చిన మాట తప్ప ఏం లేదు. నిందని కాదు, నా డౌట్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ సమయంలో ఇంకా అన్నీ జరిగిపోయి ఉంటాయి, ఏం చేయలేం కాబట్టి కలిసినాయి అని మేము అబద్ధం చెప్పాల్సి వస్తుంది అన్నారు. ఎందుకు ఏం కొంపలు అంటుకుని నేను అబద్ధం చెప్పాలండి? ఇప్పుడు సరే పెళ్ళి అయిన తర్వాత విడిపోతే అప్పుడు అంటుకోవట్లేదా కొంపలు? అప్పుడు వేరు, కానీ ముందే వేరు. ఎలా వేరండి? అంత ఖర్చు పెడతారు, అంతమంది బంధువులు, అన్ని 2 జీవితాలు, 2 కుటుంబాలు అన్నీ కలుస్తాయి పెళ్ళి అయిన తర్వాత. ఫస్ట్ బుద్ధి ఎవరికి ఉండాలి? అమ్మాయి తల్లిదండ్రులకు ఉండాలి కదా. బాగా వెనకటి లెక్క వేస్తే వివాహం వరకు కూడా అబ్బాయి అమ్మాయి చూసుకోరు. మన నాయనమ్మల తాతమ్మ లెక్కలు వేసుకుంటే వెనకటి కాలంలో పెళ్ళప్పుడే వీడు నా మొగుడు, ఇది నా భార్య అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నప్పుడు ఆలోచించాల్సింది ఏంటి? లోకంలో జరిగేవన్నీ తెలుసు, జాతకాలు చూడాలని తెలుసు, అన్నీ తెలుసు. నీకు అప్పుడే గుర్తొచ్చింది అంటే ఇంతసేపు నువ్వేం చేసినట్టు? ఒక పెళ్లి చూపులు అయిన దగ్గర నుంచి నీకు లగ్న పత్రిక కనీసం 10-15 రోజులు టైం తీసుకుంటావు, కనీసం 10 రోజులు. ఈ 10 రోజుల్లో ఏం చేస్తున్నట్టు? నీ బిజీ నీకుంటే వీళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించవా? ఒక తండ్రిగా, తల్లిగా ఆలోచన రాదా? మరి మా తప్పంటే ఎట్టమ్మా? తీరా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒకటి విస్తరాకు అన్నీ పెట్టాం, ఇంకా తిందా అని నువ్వు ఆ చెయ్యి అట్ట పెట్టబోతుంటే ఆ విస్తరాకు గుంజాను, ఎట్టుంటుంది నీకు? అదే అవుతుంది అక్కడ. ఎంత కోపం రావాలో అంత కోపాలు అందరికి వస్తాయి. నువ్వు కాకపోతే ఇంకో అయ్యగారే అంటాడు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఒకవేళ నిజంగా జాతకాలు కలవకపోయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పేర్లు మార్చటమో ఏదో ఒక రకంగా ఈ మధ్య చేస్తున్నారు కదా, అది ఒక అంటే ఉపాయం. పేర్లు మార్చడం అనేది ఎందుకు చేస్తామంటే కొన్ని ముహూర్తాల సమయంలో ఎన్ని ముహూర్తాలు చూసినా కానీ కుదరవు. అబ్బాయికి కుదిరితే అమ్మాయికి కుదరదు, అమ్మాయికి కుదిరితే అబ్బాయికి కుదరవు. ఆ డేట్లు కుదరినప్పుడు ఏం చేస్తామంటే అమ్మాయి పేరు ఆ ముందర ఏదో ఒక పేరు, లక్ష్మి, శ్రీ అని పెట్టి శ్రీలక్ష్మి అని సెట్ చేస్తాం. శ్రీ అని పెట్టడం వల్ల ఏదో ఒకటి కలుస్తుంది. అంటే అదే అక్షరం అని కాదు, మామూలుగా చెప్తాను. కొంత పేరు మీద ఒక అక్షరాన్ని యాడ్ చేస్తే ఏదో ఒక ముహూర్తం కలిసి చేస్తాము. అలా చేయవచ్చు, తప్పు లేదు. కానీ పూర్తిగా జాతకం ఉంటే దాని ప్రకారంగా చూసి ముందు కలిసిందా లేదా చూసి. ఈ మధ్య జోకులు కూడా వస్తున్నాయి, భార్యాభర్తలే కలవకపోయినా అత్తాకోడల జాతకాలు కలిసినా లేదో చూడమని కూడా. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. అది కూడా ఇంతవరకు భగవంతుడి వల్ల అది అడగలేదు ఇంకా మమ్మల్ని. ఏ పురోహితుని అడుగుండరు, సరదాగా ఏమన్నంటే అడగొచ్చు, కానీ ఒరిజినల్గా అడుగుండరు. అవి కూడా వస్తాయి ముందు. అంటే వీళ్ళిద్దరు పడకపోతే ఇంట్లో వీళ్ళిద్దరికి కలిసినా కూడా వెంట అయిపోతుంది కాబట్టి. అత్తా కోడళ్ళు కొట్టుకుంటే అటు మామగారికి స్వేచ్ఛగా ఇంట్లో తిరగలేడు, వాడు పెద్దోడై వాడు బయటికి పోలేడు. వీడు వచ్చినోడు
ఆఫీస్కో తన వర్క్కో పోయి వచ్చి ఇంటికి రాగానే వీళ్ళ గోల, కోడలు పోయి అత్త మీద చెప్పడం, అత్త వచ్చి కోడల మీద చెప్పడం, ఇవన్నీ వీళ్ళ మీద రుద్దటం. ఇంట్లో టెన్షనా బయట టెన్షనా, ఏది చూడాలి? ఇది ఓకే. ఇన్ని అంటే ఒక ముహూర్తం సమయానికి లేకపోతే ఏదైనా జరగచ్చు. అందుకే సమయానికి కూర్చోండి అని 1,00,000 సార్లు పురోహితులు చెప్తారు. అయినా కానీ పెడదామని పెడతారు. సరే కూర్చున్నాము, వెనకో ముందో కూర్చున్నాము, మంత్రాలన్నా స్పష్టంగా వినాలి కదా. చదువుకున్నవాడు అంతేనే, చదువుకున్నవాడు అంతేనే. చదువుకున్నోడికి చెప్పలేకపోతున్నాం, ఇంకా చదువుకున్నా అరే అని చెప్పి తిడుతున్నాం, చదువుకున్న అరే అన్నా వాడు పడ్డ ఇంకా కోపం వచ్చి ఏందిరా ముందు ఇక్కడ చూడు అనగానే వాడు చదువుకోనోడు అమ్మ అయ్యగారు తిడుతున్నాడు అని కాస్త మా మీద భయానికన్నా ఇక్కడ పెడతాడు. చదువుకున్నోడు అని తిడితే ఒగ్గోళ, తిట్టకపోతే ఒగ్గోళ. అట్లయింది. పురోహితులు నలిగిపోతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే ఇందాక నేను అన్న ఉద్దేశం కూడా పురోహితులను ఏదో తప్పు పట్టాలని కాదు, మీరన్న మాటని బట్టి అక్కడ మేము అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని అంటే దానివల్ల నిజంగా అబద్ధం చెప్పడం ఎందుకు అనేదే నా ప్రశ్న. ఎందుకు అంటే తప్పదు అన్నీ చూసుకొని వచ్చారు, తీరా ఇక అప్పుడు ఏం చేస్తాం మరి మనం? అంతేలేండి. తప్పు వాళ్ళదైనప్పుడు మాకు ఆ క్షణంలో చెప్పకపోతే ఇంకా కష్టం. ఇంకా కొన్ని పురోహితులకు తప్పదు, కానీ భగవంతుడు కూడా అప్పుడు మేము చెప్పిన అబద్ధాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాడనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా సంగతి ఆయనకు తెలుసు. అది మేము అనుష్ఠించే దైవాన్ని, మేము పూజించే దైవానికి అన్నీ తెలుసు మేము ఏందనేది. కాబట్టి ఇట్లాంటి వాడికి కూడా తప్పట్లేదు అని దేవుడు కూడా క్షమిస్తాడు మమ్మల్ని, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ధన్యవాదాలండి. మంచిదమ్మా.